ఇరానే గెలిచింది, అమెరికా ఓడిపోయింది. ఈ విషయం ఎవరు చెప్తున్నారు అంటే అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక చెప్తుంది. ఎందుకంటే గెలుపు ఓటమి అంటే అర్థమైందంటే నిర్ణయించుకున్న ఆబ్జెక్టివ్స్ నెరవేరాయా లేదా అనేది గెలుపు ఓటమికి గీటురాయి. సో అమెరికా ఆబ్జెక్టివ్స్ ఏవి నెరవేరలేదు. ఇరాన్ లో రిజిమ్ చేంజ్ అనేది, ప్రభుత్వం మారడం అనేది చేయలేకపోయింది. ఇరాన్ అనగదొక్కాలనుకుని తొక్కలేకపోయింది. ఇరాన్ గట్టిగా పోరాడుతుంది. 2 వారాలు అయిపోయినప్పటికీ ఇరాన్ తగ్గట్లేదు. మీరు యుద్ధాన్ని విరమించుకున్నా మేము విరమించుకోమని ఇరాన్ చెబుతుంది. కొన్ని కండిషన్లు కూడా ఇరాన్ పెట్టింది. అదేంటంటే ఇరాన్ హక్కుల్ని గుర్తించాలి, ఇరాన్కి జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించాలి, భవిష్యత్తులో ఇరాన్ మీద దాడి చేయమని హామీ ఇవ్వాలి. ఈ 3 కండిషన్లు ఉంటేనే ఇరాన్ యుద్ధాన్ని ఆపుతానని చెప్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ట్రంప్ ఓటమి చెందాడని ఇంటెలిజెన్స్ నివేదిక చెప్పినట్టుగా బయటకు వచ్చింది.